హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు స్టాక్స్ టిప్స్. ఈరోజు మనం మార్కెట్ విశేషాలు గమనించినట్టయితే నిఫ్టీ 87 పాయింట్స్ గెయిన్ అయ్యి 12,859 దగ్గర క్లోజ్ అయితే సెన్సెక్స్ 282 పాయింట్స్ గెయిన్ అయ్యి 43,882 దగ్గర క్లోజ్ అయింది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ ఏకంగా 332 పాయింట్స్ గెయిన్ అయ్యి 29,236 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీలో టాప్ గెయినర్ బజాజ్ ఫిన్సర్వ్ ఈరోజు ఆల్మోస్ట్ 9.27% అయితే పెరగడం జరిగింది, ఫాలోడ్ బై టైటాన్లో కూడా మనకి మంచి ఓపెన్ ఇంట్రెస్ట్ స్పర్ట్ అనేది కనిపించింది. సో లాంగ్ బిల్డప్ కూడా ఈ టైటాన్ స్టాక్లో మనం జరిగినట్టు కనిపించింది. సో టైటాన్ 5% అయితే పెరగడం అయితే జరిగింది. కానీ ముఖ్యంగా మనం గమనించినట్టయితే నిఫ్టీలో టాప్ లూజర్ వచ్చి రిలయన్స్ ఇండస్ట్రీస్. సో రిలయన్స్ ఇండస్ట్రీస్ మనం మాట్లాడుకున్నాం కదా ఫ్రెండ్స్, లాస్ట్ వీక్లో కొంచెం ప్రెజర్లో ఉంది రిలయన్స్ ఇండస్ట్రీస్, సెల్లింగ్ ప్రెజర్లో అని. సో ఆ సెల్లింగ్ ప్రెజర్ అనేది మనకి రిలయన్స్ ఇండస్ట్రీస్లో కనిపిస్తూనే ఉంది. ఈరోజు ఓపెన్ ఇంట్రెస్ట్ స్పోర్ట్ కూడా పెరగడం అనేది మనకు కొంచెం ఆందోళన కలిగించే విషయం అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇండియా విక్స్ గురించి మాట్లాడుకుంటే ఇండియా విక్స్ అనేది ఈరోజు ఆల్మోస్ట్ నిన్నటి లెవెల్స్లో పోలిస్తే ఫ్లాట్గా క్లోజ్ అయిందని చెప్పుకోవాలి. సో ఇండియా విక్స్ అనేది ఈ లెవెల్స్లో ఉండడం మనకి సో వాలటిలిటీ అనేది కొంచెం మార్కెట్లో ఉండకపోవచ్చు అని మనకి సూచిస్తుంది. సో ఇది మంచి పరిణామం కింద మనం పరిగణించవచ్చు అనమాట. నెక్స్ట్ మనం అడ్వాన్స్ డిక్లైన్ రేషియో గురించి మాట్లాడుకుంటే 1093 స్టాక్స్ అనేది అడ్వాన్స్లో ఉంటే 766 స్టాక్స్ డిక్లైన్లో ఉన్నాయి. సో ఇది కూడా మనకి కొంచెం సానుకూలమైన విషయమే. సో బ్రాడర్ మార్కెట్లో మనకి అడ్వాన్స్ డిక్లైన్ చూస్తే 66 స్టాక్స్ మనకి మిడ్ క్యాప్లో అడ్వాన్స్లో ఉంటే 35 స్టాక్స్ డిక్లైన్లో ఉన్నాయి. 65 స్టాక్స్ మనకి స్మాల్ క్యాప్లో అడ్వాన్స్లో ఉంటే 34 స్టాక్స్ అనేవి డిక్లైన్లో ఉన్నాయి. సో ఈ అడ్వాన్స్ డిక్లైన్ రేషియో బ్రాడర్ మార్కెట్లో కూడా మనకి మంచి పాజిటివ్ న్యూస్ కింద ఉంది ఫ్రెండ్స్. సో మనకి స్మాల్ అండ్ మిడ్ క్యాప్లో మనకి బయింగ్ కొనసాగే అవకాశం ఉందని ఈ డేటా అయితే ప్రస్తుతానికి మనకి చెప్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం ఓపెన్ ఇంట్రెస్ట్ స్పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే గేలో ఈరోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ స్పోర్ట్ గమనించాం ఫ్రెండ్స్, 29%. అండ్ ఇన్ఫ్రాటెల్ ఈరోజు ఏకంగా 19% అయితే ఇంట్రాడే సెషన్స్లో పెరిగింది. ఓపెన్ ఇంట్రెస్ట్ స్పోర్ట్స్ వచ్చి 21% పెరిగింది. సో టైటాన్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా, 19% అనేది ఓపెన్ ఇంట్రెస్ట్ స్పోర్ట్ అనేది జరిగింది. సో రిలయన్స్ ఇండస్ట్రీస్లో కూడా స్టాక్ పడి 10% అయితే మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ స్పోర్ట్ అనేది కనిపించింది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం నేను మాట్లాడుకున్నాం కదా ఫ్రెండ్స్, టాటా కెమికల్స్. సో టాటా కెమికల్స్లో నేను పొజిషన్ అయితే 353 ఆర్డ్ లెవెల్స్లో అయితే తీసుకోవడం జరిగింది. ఈరోజు ఇంట్రాడే సెషన్స్లో గమనించినట్టయితే ఒక దశలో టాటా కెమికల్స్ కేవలం ఫస్ట్ 5 మినిట్స్లోనే ఇది 4% అయితే పెరగడం అయితే జరిగింది. సో నేనైతే పొజిషన్ అయితే ఆల్మోస్ట్ నేను 100 క్వాంటిటీ ఉంటే ఆల్మోస్ట్ 60 క్వాంటిటీ అయితే ఇక్కడైతే ఎగ్జిట్ అవ్వడం జరిగింది. సో లోవర్ లెవెల్స్లో అయితే నేను రీబై అయితే చేశాను టాటా కెమికల్స్, ఎందుకంటే నాకు వీక్లీ వ్యూలో ఉన్నాను టాటా కెమికల్స్ కొంచెం పెరిగే అవకాశం ఉందని. నెక్స్ట్ మనం ఇండియా సిమెంట్స్ గురించి మాట్లాడుకుంటే ఇండియా సిమెంట్స్లో కూడా నేను బయింగ్ పొజిషన్ అయితే తీసుకున్నాను నేను క్లోజింగ్ లెవెల్స్లో, అంటే ఆల్మోస్ట్ 149 లెవెల్స్లో. ఈరోజు కొంచెం ఇంటర్డే సెషన్స్లో కొంచెం లో లెవెల్కి వచ్చి స్టాక్ అనేది హై అనేది 155 అయితే చేసింది. సో స్టాక్ అనేది కన్సాలిడేట్ అవుతుంది. సో నేనైతే పొజిషన్ అయితే యాడ్ చేశాను ఇండియా సిమెంట్స్లో. నెక్స్ట్ డిఎల్ఎఫ్ గురించి మాట్లాడుకుంటే నిన్న మనం మాట్లాడుకున్నాం కదా ఫ్రెండ్స్, డిఎల్ఎఫ్ అనేది కొంచెం సెల్లింగ్ ప్రెజర్లో అయితే ఉందని. ఫ్రెండ్స్ డిఎల్ఎఫ్ అనేది ఈరోజు 1.6% అయితే పడడం జరిగింది. సో ఈరోజు అయితే డిఎల్ఎఫ్లో మనకి సెల్లింగ్ ప్రెజర్ అయితే కనిపించింది ఫ్రెండ్స్. ఒకనొక దశలో మనకి మార్నింగ్ గ్యాప్ అప్ అయితే ఓపెన్ అయింది డిఎల్ఎఫ్, అయినప్పటికీ కూడా సెల్లింగ్ ప్రెజర్ అయితే కొనసాగి డేలో అయితే డిఎల్ఎఫ్ అనేది క్లోజ్ అయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం టైటాన్ విషయానికి వస్తే టైటాన్లో చెప్పాను కదా ఫ్రెండ్స్, కొంచెం లాంగ్ రేంజ్ బ్రేక్అవుట్ అయితే టైటాన్లో అయితే గమనించింది. సో ఇమీడియట్గా మనకి టైటాన్లో అనేది రెసిస్టెన్స్ లెవెల్ వచ్చి ఈ లెవెల్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ 1389 ఆర్డ్ లెవెల్. సో ఇది మనకి టైటాన్లో ఇమీడియట్ రెసిస్టెన్స్. సో అది బ్రేక్ చేస్తామంటే టైటాన్ అనేది కొంచెం మంచి అప్ మూవ్ కనిపించే అవకాశం ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం బజాజ్ ఫిన్సర్వ్ గురించి మాట్లాడుకుంటే ఆల్మోస్ట్ ఇది రిలెంట్లెస్ బయింగ్ మనకి బజాజ్ ఫిన్సర్వ్లో అయితే కనిపించింది. ఆల్మోస్ట్ 5600 లెవెల్స్ నుంచి కేవలం ఒక 2 వీక్స్ గ్యాప్లోనే బజాజ్ ఫిన్సర్వ్ అనేది 8500 లెవెల్స్కి వెళ్ళిపోయింది. సో అయితే మంచి బయింగ్ మూవ్మెంట్ అనేది బజాజ్ ఫిన్సర్వ్ అయితే కనిపించింది. కాకపోతే ఇక్కడ పొజిషన్ అయితే మనం తీసుకోకూడదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి లాస్ట్ 2 డేస్ బ్యాక్ నేను M&M చెప్పాను కదా, బయింగ్ ఇంట్రెస్ట్ మంచిగా కనిపించింది. సో ఎప్పుడైతే మనకి స్టాక్ అనేది ఇంత పెద్ద గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేస్తుందో స్టాక్ కొంచెం కన్సాలిడేట్ అవడానికి ట్రై చేస్తుంది ఫ్రెండ్స్. సో M&Mలో కూడా అంటే మనం చూసారు ఈ లో మన క్లోజింగ్ వచ్చి 710 ఆల్మోస్ట్, ఆ తర్వాత 692 లెవెల్స్కి వచ్చి మళ్ళీ 718 లెవెల్స్కి అయితే పెరగడం జరిగింది. సో ఈ టైప్ ఆఫ్ బార్స్ ఫామ్ చేసినప్పుడు మనకి స్టాక్ అనేది కొంచెం డిప్ అవనిచ్చి మనం బై చేస్తే మంచిది ఫ్రెండ్స్. సో హైలో అయితే మనం కొనకూడదు. సేమ్ M&M చార్ట్ లాగే మనకి బజాజ్ ఫిన్సర్వ్ చార్ట్ కూడా మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంది. సో నేనైతే బజాజ్ ఫిన్సర్వ్ కొంచెం రీట్రేస్ అయ్యి 38.2 రీట్రేస్మెంట్ లెవెల్ కానీ 61.4 టూ రీట్రేస్మెంట్ లెవెల్ కానీ వచ్చినప్పుడు నేను బజాజ్ ఫిన్సర్వ్లో అయితే పొజిషన్ తీసుకుంటాను. ఇప్పుడైతే పొజిషన్ తీసుకోను, కానీ ఈ స్టాక్లో బయింగ్ మూమెంట్ అయితే బాగా ఉంది.
సో స్టాక్ ఇంకా పెరిగే అవకాశమే చాలా ఎక్కువ కనిపిస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం గేలో ఓపెన్ ఇంట్రెస్ట్ స్పోర్ట్ పెరిగినప్పటికీ కూడా మనకి పిఎస్యూ స్టాక్స్ అవాయిడ్ చేయడం మంచిది. సో గేల్ని అయితే నేను ఎలిమినేట్ చేస్తున్నాను. సో ఇన్ఫ్రాటెల్ కూడా బాగా అయితే పెరగడం జరిగింది. సో ఇది అయితే అంత చార్ట్ ఓవరాల్గా అయితే డౌన్ ట్రెండ్లో అయితే ఉంది. సో ప్రస్తుతానికి అయితే పొజిషన్ తీసుకోకపోవడం మంచిది. స్టాక్ పెరిగే అవకాశం ఉన్నప్పటికీ కూడా మనకి ఇందులో అయితే పొజిషన్ తీసుకోవడం కొంచెం రిస్క్ అనే ఫీల్ అవుతున్నాను. సో ఈరోజు అయితే నేను టైటన్లో అయితే పొజిషన్ తీసుకున్నాను ఫ్రెండ్స్. టైటన్లో అయితే మంచి బ్రేక్అవుట్ లెవెల్స్లో ఉంది కదా. సో ఒకవేళ ఇది కిందకు వచ్చిన నేను టైటన్లో అయితే పొజిషన్ అయితే యాడ్ చేసుకుంటాను. సో టైటన్లో పొజిషన్ నేను మెయింటైన్ చేస్తాను ఒక వీక్లీ బేసిస్ మీద. నెక్స్ట్ మనం నిఫ్టీ ఆప్షన్ చైన్ గురించి మాట్లాడుకుంటే ఇంట్రెస్టింగ్గా మనం గమనించినట్టయితే 12,800 దగ్గర హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ జనరేట్ చేయడం జరిగింది పుట్. సో ఆల్మోస్ట్ 1.7 మిలియన్ పుట్స్ అయితే ఈ లెవెల్లో అయితే ట్రేడ్ అవ్వడం జరిగింది. సో ఆల్మోస్ట్ నిన్న లెవెల్స్కి ఆపోజిట్గా మనకి 12,800 మంచి సపోర్ట్ కింద ప్రస్తుతానికి అయితే నిఫ్టీకి అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇంట్రెస్టింగ్గా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ లో 29,500 కాల్ అయితే బాగా రైట్ చేశారు. అండ్ 28,000 పుట్ కూడా బాగా రైట్ చేశారు. సో ఇమీడియట్గా బ్యాంక్ నిఫ్టీకి సపోర్ట్ అయితే 28,000, ఇమీడియట్ రెసిస్టెన్స్ వచ్చి 29,500. నెక్స్ట్ మనం ఎఫ్ఐఎస్ ఇండెక్స్లో పొజిషన్స్ వచ్చి 70% అయితే వీళ్ళు లాంగ్లో ఉన్నారు ఫ్రెండ్స్. సో 30% అయితే షార్ట్ సైడ్లో ఉన్నారు. సో స్టిల్ ఎఫ్ఐఎస్ అనేది మంచి బయింగ్ ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు కాబట్టి మనకి మార్కెట్ ఏ డీప్ వచ్చినా సరే కొంచెం పెరిగే అవకాశం ఉన్నట్టు మనకైతే ఈ డేటా అయితే మనకి చెప్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం గ్లోబల్ మార్కెట్ విషయానికి వస్తే ప్రస్తుతానికి అయితే ఎస్జిఎస్ నిఫ్టీ ఫ్లాట్గా అయితే ట్రేడ్ అవుతుంది. ఫుట్సీ క్యాక్ డాక్స్ అనేవి మంచి పాజిటివ్లోనే ఉన్నాయి. సో ప్రస్తుతానికి అయితే ఎస్జిఎస్ నిఫ్టీ కొంచెం ఫ్లాట్గానే క్లోజ్ అవుతుంది. సో నేనైతే ప్రస్తుతానికి అయితే ఈ ప్రతి స్టాక్ని నేను బయింగ్లోనే ఉన్నాను ఫ్రెండ్స్. సో నేనైతే ప్రస్తుతానికి అయితే మార్కెట్ అనేది కొంచెం స్టాక్స్ బై చేయడానికి అనుకూలిస్తుందని ఫీల్ అవుతున్నాను. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.